కొందరికి పాట జీవితం అవుతుంది, కానీ ఒక్కరికి మాత్రం జీవితమే పాట అయ్యింది. సిరిమల్లె పువ్వు ఆ గాత్రంలో ఇంకా అలాగే ఉంది. 16 ఏళ్ల వయసు సినిమాకే 38 ఏళ్ళు వయసు వచ్చింది. అయినా ఆ గొంతుకు మాత్రం ఇంకా 16 ఏళ్లే. పాటల తోటలో పరమళించిన కల్పవల్లి మా జానకి తల్లి, నైటింగేల్ ఆఫ్ సౌత్ మన జానకి గారిని వినమ్రంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మా, ladies and gentlemen, can we have your hand? அங்கு மட்டும் கட்டினா போருமா? இங்கே ஒன்று நன்னா பாடினேன். நானா ரொம்ப நல்லா பாடிருக்கீங்க. ஐயோ, வெரி நைஸ், லவ்லி. எனக்காக ஒரு பாட்டு பாடுங்க. டான்ஸ் கூட ரொம்ப நல்லா பாடிருக்காங்க. எனக்காக ஒரு பாட்டு பாடுங்க நீங்க. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, എല്ലാവർക്കും വണക്കം, എല്ലാവർക്കും നമസ്കാരം. പക്ഷേ ഇവിടെ മലയാളികൾ ആരും ഇല്ല അല്ലേ? ഞാനുണ്ടല്ലോ. ഉണ്ടോ? മലയാളികളും തമിഴിയൻസും ടുമാറോ doesn't matter, we are here all the time. நம்ம எல்லாம் பாரத்வாசி தானே. என்னுடைய சாங்ஸ் எல்லாம் நீங்கள் இப்போ ரொம்ப பிரமாதமாக பாடினீங்க. தேங்க்யூம்மா. இன்னும் நான் பாடுறதுக்கு ஒன்றுமே கிடையாது. ப்ளீஸ் பாடுங்க நம்மளுக்காகவே. உங்கள் ஃபேவரட் பாட்டு? குஷ்பு பாட்டு பாடுவேன். సుహాసినికి ఫస్ట్ పిక్చర్ నేనే పాడాను, ఫస్ట్ పాட்டு. அப்புறம் ராதிகாக்கு ஃபஸ்ட்டு பாட்டு நானே பாடினேன். அப்படி எல்லாருக்கும், శ్రీప్రియాకు ఎన్నో పాటలు పాడాను. శ్రీప్రియాకు కూడా మంచి పాపులర్ సాంగ్స్. రాధికాకు మంచి ఒక పాట కണ്ണన్ మందు పాడుகின்றான். ఈ పాట తను సొంతంగా, కొరియోగ్రఫీ ఎవరు డాన్స్ డైరెక్టర్ చేయలేదు. స్టేజ్లో తనే షూటింగ్లో ఆటోమేటిక్గా తనకి ఏం తోస్తుందో అది ఆ రకంగా డాన్స్ చేసింది. గ్రేస్ఫుల్గా చాలా బాగా చేసింది. ఆ పాటకి అంత అందం వచ్చిందంటే రాధిక కారణం. తెలుగులో కూడా ఉంది, ఇది డబ్బింగ్ చేశారు, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. రెండు తోకల పిట్ట తెలుగులో, రెట్టయివాల్ కురువి తమిళ్. రాధిక డిడ్ వెరీ నైస్, గ్రేస్ఫుల్లీ. ఎంతోమంది ఆర్టిస్టులకి నేను పాడాను. చిరంజీవి గారి పిక్చర్లు అయితే లెక్కలేనన్నే పాడాను. రాధిక గొప్పగా చెప్పుకోండి కొన్ని పిక్చర్లే, కానీ అంతకంటే ఎక్కువ పిక్చర్లు నేను చిరంజీవి గారి పిక్చర్లు నేను పాడాను. మీ ఇద్దరికి డ్యూయెట్లు కూడా ఎన్నో పాడాను. సంతపొదల కాడ పాట కూడా నో కొరియోగ్రాఫర్, only one day, half a day. Chiranjeevi and myself, we choreographed the song and did the song. ఖుష్బూకు ఎన్ని పాటలు, చాలా పాటలు పాడాను ఖుష్బూకు. సుహాసినికి ఎన్నో పాటలు. మళ్ళీ ఇది రాని రోజు తనే పాడేసింది నేను పాడిన పాట. కన్నడంలో కూడాను సుహాసినికి చాలా పాటలు పాడాను. మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, మంచి లిరిక్ రైటర్స్ అందరికీ పాడాను. హిందీ పాట, హిందీ పాట आपने गाली, हिंदी सॉन्ग आपने गा चुका है ना? हाँ, जरूर गाएंगे. ఎత్తరయా పాడియాచి இன்னும் கோபம் இல்லையா?
எத்தனையோ படம் பண்ணியிருக்காங்க, என்ன படம் பண்ணியிருக்காங்கன்னு ஞாபகம் இருக்காது. ராதிகாவுக்கு நிறைய பாடியிருக்கேன், எல்லாருக்கும் so many సాంగ్స్ పాడిరికేన్. ஒரு రాజేంద్ర ప్రసాద్ కూర్చున్నాడు ఇక్కడ, ఆయన పిక్చర్స్లో చాలా పిక్చర్స్ నేను పాడాను. నేను ఇంతమంది ఆర్టిస్టులకి పిక్చర్స్లోనూ పాడాను, అందరి పిక్చర్స్లోనూ పాడాను, విక్రమ్ గారి పిక్చర్స్లో కూడా పాడాను. చాలా థ్యాంక్స్ అందరికీ, చాలా థ్యాంక్స్ అండి నన్ను పిలిచి అవార్డు ఇచ్చినందుకు. సాయిమా గారికి చాలా థ్యాంక్స్. ఇందాక నేను ఏమేం చెప్పాలనుకున్నానో సైమా గురించి అవన్నీ మన చిరంజీవి గారు మాట్లాడేశారు, కాబట్టి నాకు మాట్లాడడానికి ఏం లేదు, అన్నీ ఆయనే చెప్పేశారు. అవన్నీ నేను చెప్పాలనుకున్నాను, మీకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి, అవి నేను చెప్పాను అనుకోండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి నన్ను చేయబట్టుకొని స్టేజ్ మీద పిలుచుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నాన్న బంగారు. చిన్న పాపకి తాళపాటలు పాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm even more and more happy because I'm receiving it in front of the legendary, the one and only Janaki Amma. Janaki Ammoda fan irukadavanga yaro irupangala irukave mudiyadhu. Ma we grew up unga voice unga kural kettukitte paattu na ipdi ellam paadalama nu unga voice kettukitte kattukitte valandom. Me voice vintu perigam. Thank you so much. మీ ముందు అవార్డు తీసుకోవడం నిజంగా చాలా గర్వంగాను చాలా సంతోషంగాను. My heart is flying high. Of course, Saima is always special. I've always been a part of Saima right from the beginning. எல்லாரும் அவங்க கவுண்ட் சொன்னாங்க, but I don't remember. I think நம்ம கூட ஒரு லைஃப் டைம் அச்சீவர் இருக்காங்க ஜானகி அம்மா. குழந்தைகள்ல இருந்து எல்லாருக்குமே பிடிச்ச ஒரு மழலையான ஒரு குரல் உங்களுக்கு. ஸோ இந்த சைமா அவார்ட்ஸ் பற்றி நீங்கள் என்ன நினைக்கிறீங்கம்மா? சைமா இஸ் கிரேட். இந்த மாதிரி அவார்டு ஃபங்க்ஷனு இதெல்லாம் வைக்கிறது ரொம்ப சந்தோஷம் இருக்குது. என்கரேஜ் பண்ணுறாங்க, இன்னும் நிறையா பேருக்கு கொடுக்கணும் அவார்ட்ஸு. பெஸ்ட் ஆஃப் லக் டு சைமா. தேங்க்யூ ஸோ மச்மா. நிறைய மொழியிலேருந்து நிறைய ஆர்டிஸ்ட்லாம் வந்திருக்காங்க. உங்களுடைய ஃபேன்ஸ் நிறைய பேர் இங்கே இருக்காங்க, அவங்க எல்லோரும் நீங்கள் மீட் பண்ண போகிறீங்க, அது உங்களுக்கு எவ்வளோ சந்தோஷமாக இருக்குது? ஆமாம், இத்தனை லாங்குவேஜஸில் எல்லோரும் இருக்காங்கன்னு எனக்கு ரொம்ப சந்தோஷம். ஏன்னா நான் எல்லா லாங்குவேஜில் பாடினதுனாலே அவர் எல்லாரும் எனக்கு ரொம்ப சொந்தம். ஓகே நீங்களும் எங்கள் எல்லாருக்கும் எப்போவுமே சொந்தமாக இருக்கணும். வாழ்த்துக்கள்மா, ஹாப்பியாக என்ஜாய் பண்ணுங்கள். தேங்க்யூ. Namaskar, Namaskaram, Sat Sri Akal, Salam Alaikum to everybody. How proud and privileged I feel to be here in front of all my fraternity from all over the South, and of course, Mr. Kabir Bedi also representing the North. After seeing that AV, even otherwise, all of us feel this way about this amazing singer, S. Janaki Amma. Such a beautiful human being, more than anything else. She's touched everybody's heart and soul, not just in the south of India, but also in Bombay. What can I say, except from all of us, we love you. Nejmave, na yeppame phone pannuvene. I keep phoning her up ever so often just to wish her and wish her good health so that she remains with us. And her lovely, lovely music will make us all happy. I had plenty more smart things to say, but it's all gone after seeing her. Anga vandu namaskaram pannom ungalku. Ladies and gentlemen, help me to sing a tribute to this amazing human being. Nobody in the world can sing like her. Nobody in the world can sing like her. But then we can all love and appreciate her and thank the Lord that we have her music with us. Ladies and gentlemen, with all my humility, I'm here in front of all of you in the Saima Sari to say thank you to Vishnu and his team and the entire Saima people and our fraternity for giving me this great, great honor. Thank you, Ma.